నమస్కారం సార్. ఎల్ఆర్ఎస్ ప్లాట్, నోటరీ ప్లాట్ ఈ రెండింటిలో ఏది సురక్షితం? ఎల్ఆర్ఎస్ ప్లాట్లు పూర్తి చట్టబద్ధత కలిగి ఉంటాయి. రిజిస్టర్ ప్లాట్లను ఎవరు ప్రశ్నించలేరు. అయితే రిజిస్టర్ ప్లాట్ సార్, ఎల్ఆర్ఎస్ కట్టిన ప్లాట్స్ అంటే ప్రభుత్వం అనుమతి లేకుండా ఉన్న లేఅవుట్లను రెగ్యులరైజ్ చేయడానికి ఇచ్చే అవకాశం. ఎల్ఆర్ఎస్ ప్లాట్ అంటే ఏమిటి? లేఅవుట్ ముందు అనుమతి లేకుండా వేశారు, తర్వాత ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో ఫీజు కట్టి అప్లై చేశారు. ప్రభుత్వం ఆమోదిస్తే లీగల్ స్థితి వస్తుంది. అర్థమైంది సార్? ప్రయోజనాలు: భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ సులభం, బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం, ఇంటి పర్మిషన్ తీసుకునే అవకాశం, రోడ్లు, డ్రైనేజ్ వంటి సదుపాయాలు వచ్చే అవకాశం. ఎల్ఆర్ఎస్ అప్రూవల్ పూర్తిగా వచ్చి ఉంటే అది సేఫ్ ప్లాట్. నోటరీ ప్లాట్ అంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయలేదు. అర్థమైంది సార్? అయ్యా, ఒప్పందం కోసం కేవలం నోటరీ దగ్గర స్టాంప్ పేపర్ మీద ఒప్పందం మాత్రమే. అవునా? థ్యాంక్స్. అయితే సార్ దానివల్ల ఏమైనా సమస్యలు ఉంటాయా? అవును, దానివల్ల వచ్చే సమస్య లీగల్ లోన్ గా పరిగణించరు, బ్యాంక్ లోన్ రాదు. భవిష్యత్తులో కోర్టు కేసులు వచ్చే అవకాశం, మళ్ళీ అమ్మడం కష్టం. నోటరీ ప్లాట్ పూర్తి సేఫ్ కాదు, రిస్క్ ఎక్కువ. నా సలహా, ప్రాక్టికల్ గా ఎల్ఆర్ఎస్ పూర్తి అప్రూవల్ వచ్చిన ప్లాట్ అయితే కొనవచ్చు. కేవలం నోటరీ మాత్రమే ఉంటే కొనకపోవడం మంచిది. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన రామ్ సువారి జేఎస్పీ ఛానల్ ను ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. అవును, అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.